రాబోయే 2029 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా చేస్తామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వ వార్డులో ఆర్కే కమ్యూనికేషన్ అధినేత సీనియర్ వైకాపా నాయకుడు నారాయణ వెంకట్రాంబాబుని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 8వ వార్డు ఇన్ఛార్జిగా నారాయణ వెంకట్రాంబాబుని రఘురామనాయుడు నియమించారు. ఈ సందర్భంగా రఘురామనాయుడు మాట్లాడుతూ వైకాపా కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళ తాను అండగా ఉంటానన్నారు. నారాయణ రాంబాబు సూచనలతో తాడేపల్లిగూడెం పట్టణంలోని వైసీపీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. రాంబాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. వైకాపా అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారని వడ్డీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే వార్డులు ఉన్నాయో వార్డులన్నిటికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా కాఫీ క్యాడర్ అనే ఒక నినాదంతో ఏదైతే క్యాడర్ ఉందో తాడేపల్లిగూడెం నియోజకవర్గం టౌన్లో క్యాడర్ని అందరినీ కూడా కలిసి మన టౌన్లో ఉన్నటువంటి 35 వార్డు ఇన్ఛార్జీలని ప్రతి ఇన్ఛార్జిని కలిసి పార్టీ బలోపేతం చేసే విధంగా పార్టీ మీ అందరికీ అండగా ఉంది అనే భావంతో వాళ్ళందరినీ కూడా మమేకం చేసే విధంగా టౌన్లో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇవాళ అందరం కూడా ప్రతి వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కూర్చుని వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకుని భవిష్యత్తులో వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీని బలోపేతం చేసే విధంగా మేమందరం కూడా వార్డు కాఫీ విత్ క్యాడర్ అని వార్డు బాట పట్టడం జరిగింది. అలాగే నారాయణ రాంబాబు గారిని ఇవాళ కలవటం జరిగింది. ఇవాళ ఆర్కే న్యూస్ ఛానల్ అధిపతిగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా ఇష్టమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు అంటే నారాయణ రాంబాబు గారు ఎప్పుడు కూడా ఆయన పాలన విషయంలో ఆయనకి ఆకర్షితుడై ఆయన బిడ్డకు కూడా ఆకర్షితుడై ఇవాళ కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల ఇవాళ ఆయన వ్యాపార రీత్యా కొద్దిగా బిజీ అవటం వల్ల ఇవాళ వ్యాపారాల్లో అలాగే ఈ న్యూస్ ఛానల్లో అయినా నడపడంలో కొంచెం ఎక్కడ కూడా ఖాళీ అనేది కొంచెం వెసులుబాటు లేకపోవటం వల్ల వారిని వాళ్ళు వచ్చి గతంలో కూడా కలవటం జరిగింది, ఈ రోజు వచ్చి కలవటం జరిగింది. 8వ వార్డు ఇన్ఛార్జిగా నారాయణ రాంబాబు గారిని ఇవాళ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన 8వ వార్డుకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటారు. ఇవాళ పార్టీ బలోపేతం చేసే విధంగా ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ కోఆర్డినేషన్ కమిటీలో నారాయణ రాంబాబు గారు కూడా ఉండి వారు అన్ని విధాలుగా అంటే ఇప్పుడు వారి యొక్క ఏదైతే సూచనలు సలహాలు ఉంటాయో పార్టీకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అని తీసుకుంటాం. వారి కమిటీకి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన మీరు సంప్రదించవచ్చు, లేదా మీరు నన్ను నేరుగా కలవచ్చు. ఆయన ద్వారాగా అన్ని కూడా కలిసి పనిచేద్దాం. పార్టీని బలోపేతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి పార్టీని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2027, 28, 29 డెప్యూటీ ఎలక్షన్ జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసుకోవడానికి నారాయణ రాంబాబు గారు సహాయ సహకారాలు కావాలని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నారాయణ రాంబాబు గారి యొక్క సూచనలు సలహాలు సహాయ సహకారాలు కావాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటానికి ఆయన వంతు కృషి కావాలని ఆయన కోరటం జరిగింది. ఆయన పెద్ద మనసుతో ఇవాళ ఆయన అంగీకరించి పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తానన్నందుకు నారాయణ రాంబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా నేను ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి సముచిత స్థానం ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆయన ఎదుగుదలకి పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తామని మీ అందరి సమ్ముఖంలో నేను తెలియజేస్తా ఉన్నాను.